అందరూ క్షేత్ర స్థాయిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవ్వాలి, మిగిలింది కొన్ని రోజులే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సో సర్వేలో 90% కాంగ్రెస్ కే సానుకూలం. మున్సిపల్ ప్రతిష్టాత్మకంగా తీసుకోండి, సో ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఎప్పటికప్పుడు ఆయన సూచనలు చేస్తూనే ఉన్నారు, ఆదేశాలు కూడా చేస్తున్నారు. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు అందరినీ కలుపుకుని వెళ్ళాలి. సో 2 రోజులకు ఒకసారి జూమ్ లో భేటీ కావాలి. సో 2 రోజులకు ఒకసారి జరిగింది ఏంటి, ఎలా జరుగుతుంది, మున్సిపల్ ప్రచారం ఎలా జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటూ కూడా స్పష్టంగా తనకు వివరించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టం చేశారు. ఇక మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరగనున్నాయి. సో వార్డుల్లో బీసీలకు 56% ఇచ్చినట్టు లెక్క. రెబెల్ అభ్యర్థులు 2% లోపేనని కూడా గుర్తింపు. సో నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నేడు మిర్యాలగూడకు సీఎం రానున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు ఆయన. ఇదే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీసీలకే పెద్దపీట. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను కేటాయించిన పార్టీలు. సో రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలాగే 3 పార్టీలు ఈసారి కూడా, సో పోయిన ఎన్నికల్లో కాకుండా ఈసారి కూడా బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఏ పార్టీ ఎంత శాతం ఇచ్చింది అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో వార్డులు, డివిజన్లలో బీసీలకు కాంగ్రెస్ 53%, బీఆర్ఎస్ 53%, అలాగే బీజేపీ 49% స్థానాలను కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. సో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ పర్వం, బరిలో అభ్యర్థులపై ఇప్పుడు స్పష్టత రానుంది. సో నిన్నటితో చివరి తేదీ, ఉపసంహరణకు చివరి తేదీ ముగియడంతో సో ఇప్పటి నుంచి ఎవరు బరిలో ఉన్నారు అన్న దానిపై ఒక స్పష్టత అయితే క్లియర్ గా రానుంది.